ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. జూడాల నిరసనలు నేటితో 11వ రోజుకు చేరాయి. తమ స్టైఫండ్ పెంపు కోసం జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారు. జూడాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం ఉపకార వేతనాన్ని 5% పెంచేందుకు ప్రతిపాదించింది. అయితే ప్రభుత్వ ప్రతిపాదనపై జూనియర్ డాక్టర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ డిమాండ్ కు అనుగుణంగా స్టైఫండ్ ను 15% పెంచాలని జూడాలు పట్టుబడుతున్నారు. 5% పెంపుతో తమ సమస్యలు పరిష్కారం కావని, 15% స్టైఫండ్ పెంపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఏపీలో జూడాల ఆందోళన ఎప్పుడు ముగుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఏపీలో జూనియర్ డాక్టర్ల ఆందోళన కొనసాగుతోంది. జూడాల నిరసన నేటితో 11వ రోజుకు చేరుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఇప్పటికే 11 రోజులు జూడాల నిరసన దీక్ష కొనసాగుతూనే ఉంది. వాళ్ళు నిరంతరం ఈ దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే పూర్తిగా ముందుగా 7 రోజుల పాటు శాంతియుతంగా ఎక్కడ ఎటువంటి ఎమర్జెన్సీలు ఆపకుండా అయితే జూడాల అక్కడ ప్రవర్తించిన పరిస్థితి. ఆ తర్వాత వాళ్ళ డిమాండ్లు అంటే సుమారుగా 3 డిమాండ్లు ఉన్నాయి. కీలకంగా ఒక డిమాండ్ వాళ్ళు ప్రస్తుతం చేయమని కూడా అడుగుతున్నారు. అది కూడా స్టైఫండ్ కి సంబంధించి. ఆ స్టైఫండ్ వాళ్ళు 15% చేయమంటుంటే ఇప్పుడు వాళ్ళు 3% నుంచి ప్రభుత్వం 5% వరకు దిగి వచ్చింది. అయితే దానికి కూడా ఖచ్చితంగా మాకు 15% ఖచ్చితంగా కావాలి. పక్క రాష్ట్రాల్లో 30% ఉంది కాబట్టి కనీసం 15% ఇస్తే మాకు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమించి వచ్చిన పేషెంట్ని చాలా ఇదిగా మేము చూసుకుంటాము. అది కూడా ఇప్పుడైతే జూడాల జూనియర్ డాక్టర్స్ అయితే చెప్తున్నారు. అయితే కీలకంగా ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా సరే ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత కానీ, పీజీ పూర్తయిన తర్వాత కానీ వీళ్ళు ఖచ్చితంగా సుమారుగా 4 ఏళ్ల పాటు ఇక్కడ జూనియర్ డాక్టర్లుగా విధులు నిర్వహించాలి. ఈ నేపథ్యంలో అక్కడ కనీస అవసరాలు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఉండట్లేదు. వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న వసతులు కూడా ఉండట్లేదు. దానికోసమే మేము స్టైఫండ్ ఇంత ఇదిగా మేము అడగాల్సి వస్తుంది. మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వం మా ఎందు అంటే పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది ఆ ప్రకారమైన ఖచ్చితంగా ఇవ్వాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముందు సానుకూలంగా ఇప్పటికీ కూడా జూనియర్ డాక్టర్లు సానుకూలంగానే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న చిన్న డిమాండ్లు ఆ చిన్న డిమాండ్లు కూడా మాకు నెరవేర్చట్లేదు అనేది కూడా వాళ్ళ వాదన అయితే వినిపిస్తుంది. ఎక్కడ స్ట్రాంగ్ గా వాళ్ళు ఈ దీక్ష చేస్తున్నారు కానీ వాళ్ళు మనసులో మటుకి ప్రభుత్వానికి అంటే పేషెంట్లు చాలా వరకు ఓపీ దగ్గర నుండి ఆపరేషన్ థియేటర్లు అన్ని A to Z ICU దగ్గర నుంచి వీళ్ళ పాత్ర కీలకంగా జూనియర్ డాక్టర్ల పాత్రే ఎక్కువగా కీలకంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్లు అక్కడ లేని టైంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టింది. ఎక్కడ ఎవరికి ప్రభుత్వ డాక్టర్లకి ఎక్కడ సెలవులు ఉన్నా సరే విధులకు హాజరవ్వాలని కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల సమ్మె ఎప్పుడు ముగుస్తుందా అనేది కూడా పేషెంట్లు ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి పేషెంట్ కి ముందు జూనియర్ డాక్టరే మాట్లాడతారు. వాళ్ళ ఆప్యాయత బట్టే అక్కడ పేషెంట్ అక్కడ ఉన్న పరిస్థితులు కూడా అనుకూలిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్లకి పేషెంట్ల మధ్య చాలా సన్నిహితం ఉంటుంది. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల పాత్ర కూడా అంతే విధంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జూనియర్ డాక్టర్లు ఇంత ఎత్తుగా ఇప్పటికే 11 రోజులు చేరిపోయింది. ఇప్పటికే 4 రోజుల నుండి పూర్తి స్థాయిలో ఎమర్జెన్సీ సేవలు కూడా ఆపేశారు. కానీ ప్రభుత్వం మట్టికి ఇప్పటి వరకు దిగిరాని పరిస్థితి. 3% నుంచి 5% వరకు నిన్న సాయంత్రం 5% ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ సత్యమేర 15% ఇస్తేనే మేము ఈ దీక్షని విరమిస్తాము అనేది కూడా ఇప్పుడు జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. మరోసారి ఈ రోజు సాయంత్రం కూడా మరోసారి మాట్లాడతారని కూడా ఇప్పటికే తెలుస్తుంది. అయితే సాయంత్రం వరకు ఏదైనా మాటలు తెరితే ఏ విధంగా ఉంటుంది, ఎంతవరకు ఇస్తారు అనేది కూడా చూడాలి.